ప్రభుతో యేసుక్రీస్తుతో నువ్వేం కలిగి లేవు? సావాసం. నీవు ఉండడానికి సన్నిధిలోనే ఉన్నావు, ఉండడానికి మందిరంలోనే ఉన్నావు, ఉండడానికి దేవునికి దగ్గరగానే ఉన్నావు, కానీ నువ్వు ఆయనతో ఏం చేయట్లేదు? సావాసం చేయట్లేదు. సావాసము చేయకోకుండా ఉండటం కొరకు దేవుడు నిన్ను పిలవలేదండి. నిన్ను పిలిచిన ఉద్దేశం ఏంటంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోటి సావాసం చేయడానికి. సావాసము నీ జీవితంలో మొదట ఏం కలుగు చేస్తుంది? సమాధానం. అందరూ చెప్పండి, సమాధానము. సమాధానం. ఇప్పుడు మొదటిది మనం ఆలోచిద్దాం. నీ తోటి వారితో, నేను బాధ పెట్టిన వారితో నువ్వు సమాధానం పడలేదు అనుకోండి, నువ్వెవరితో సావాసం చేయట్లేదు? రెండవది, నువ్వు దేవునితో ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ నుంచి వెళ్ళింది ఏ వస్తువు ఇక్కడికి వచ్చిన అది మరలా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే అది ఎవరిది వస్తువు? దేవుంది. ఆ వస్తువు ఎవరిదండి? అంటే నువ్వు మనుషులతోటి సమాధానం లేదు, చెప్పండి, దేవునితో కూడా సమాధానం లేదు. మరి ఇక నువ్వెవరితో సావాసం చేస్తున్నావు? చాలామంది అంటారు వాళ్ళు పాస్టర్ గారు బాధ పెట్టినా సరే పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారిని బాధ పెట్టినా సరే పాస్టర్ గారు ఓపికగా చూస్తున్నారని. ఇది దేనివల్ల కలుగుతుందంటే ఆయనతో సావాసము. నేను ఓర్పుతో ఉండగలుగుతున్నానంటే కారణం నేను ఎవరితో సావాసం చేస్తున్నాను? మరి నన్ను చూసినప్పుడు ఈ మాదిరి ఏం చేయాలి? మీరు కలిగి ఉండాలి లేదో చెప్పండి. ఏమండి, ఆయన ఒకటని కాదండి, మనం దేవునితో సావాసం చేస్తున్నాం కనుక శత్రువును కూడా మనం ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. శత్రువును కూడా, మనల్ని హింసించే వారిని కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. మరి నీకు ఆ మనస్సు లేనప్పుడు ఒకే పాత్రలో మనం తాగాం, ఒకే రొట్టెనంటే ఒక మాంసపు ముద్దలో ఆ మాంసాన్ని వేసే మాంసాన్ని మనం అందరం కూడా భుజించాం. ఆ మాంసంలో ఏముంది? సమాధానం ఉంది. అది తిని కూడా, అది తాగి కూడా నువ్వు సమాధాన పడట్లేదంటే నువ్వు యేసయ్యలో లేవు. ఎవరిలో లేవు? యేసయ్యలో లేవు. యేసయ్యలో నువ్వు ఉంటే నీకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యతో మనం ఎప్పుడైతే ఉండమో, యేసయ్యతో ఎప్పుడైతే మనం సావాసము చేయమో అప్పుడు మనకి నష్టాలే కానీ లాభాలు కలగవు. నష్టాలే కానీ, నీకు నష్టాన్ని కలుగు చేసేది లాభాన్ని కలుగు చేసేది ఎప్పుడు నేను కాదని. మీరు నష్టపోండి అంటే నేనంటే మీరు నష్టపోరు, మీకు లాభం కలుగునంటే లాభం కలగదండి. కానీ దేవుడు మీకు నష్టాన్ని కానీ మీకు లాభాన్ని కానీ చేకూర్చగలిగేవాడు. కీడు చేయగలడు, మేలు చేయగలడు, నిన్ను తగ్గించగలడు, హెచ్చించగలడు. నాకు ఏదైనా మీ మీద భేదాభిప్రాయం ఉందనుకోండి, నేను ఇలా మాట్లాడనండి. దేవునికి స్తోత్రం. మీ మీద ఏదైనా ఒక చెడు ఆలోచన ఉందనుకోండి, నేను మంచి మాట్లాడగలుగుతున్నానంటే మీరందరూ బాగోవాలన్నదే నా యొక్క ఉద్దేశం, మీరందరూ దీవింపబడాలనేదే నా యొక్క ఉద్దేశం. అయితే దీవెన పొందడానికి, ఆశీర్వదింపబడడానికి మీరేం చేయాలో దానిని నేను మీకు తెలియచేయడానికి దేవుని ప్రతినిధికి ఇక్కడ నిలబడ్డాను. మీ జీవితంలో సమాధానం కలగాలంటే మీరు ఆయనతో ఏం చేయాలి? నీవు నీ భర్తతో సమాధాన పడట్లేదు అనుకోండి, నువ్వు ఆయనతో ఏం చేయట్లేదు. నువ్వు నీ భార్యతో సమాధాన పడట్లేదు అనుకోండి, నువ్వు ఆయనతో ఏం చేయట్లేదు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు. ఇద్దరిలో ఒకడు చిన్న కుమారుడు, ఒకడు పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, తండ్రితో సావాసం కలిగి ఉన్నాడు. చిన్న కుమారుడైతే తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను సొంతంగా బ్రతుకుతాను, నేను స్వతంత్రంగా బ్రతుకుతాను, నీకు వేరుగా నేను ఉంటాను. ఎలాగుంటానన్నాడు?
నీకు వేరుగా నేను ఉంటాను. కనుక నాకు ఆస్తులు ఏదైతే వస్తుందో, పొలం కానీ, బంగారం కానీ, ఇంకా ఏదైనా కానీ, ఏదొస్తుందో ధనం కానీ, నా వాటా నాకు రావలసింది. తండ్రి బ్రతికున్నాడు, వయసులోనే ఉన్నాడు. కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా అడుగుతున్నాడు, నాకు రావాల్సింది నాకు అని. ఆ తండ్రి కుమారుణ్ణి సంతోష పెట్టడం కోసం ఇచ్చేశాడు. కానీ చాలా చెప్పాడు, నచ్చ చెప్పాడు, చాలా ప్రయాసపడ్డాడు. నేను పట్టుకుంటాను, నీ కాళ్ళు అట్టుకుంటాను, నేను బ్రతిమాలుకుంటున్నాను, లోకంలోకి వెళ్తే నువ్వు బ్రతకలేవురా, లోకంలో మంచి పరిస్థితులు లేవు, నాకు వేరుగా వద్దయ్యా, నీకు వచ్చిన లోటు ఏంటి, నీ గౌరవానికి లోటు లేదు, నువ్వు ఉండడానికి, నువ్వు చేయడానికి అన్నీ ఉన్నాయి, నువ్వు వేరుగా వద్దు అని కుమారునికి ఎన్నో రకాలుగా చెప్పాడు. కానీ కుమారునికి మాటలేమి ఏమి కూడా అతను బుర్రకి, నీ సావాసం నాకు వద్దు, నీ సావాసం నాకు వద్దు, నీ కొడుకునని అనిపించుకోకుండా నేను స్వతంత్రంగా నేను బ్రతుకుతాను, నాకు రావాల్సింది నాకిమ్మని ఆ కుమారుడు తండ్రిని అడిగినప్పుడు తండ్రి కుమారుని సంతోషపెట్టడానికి ఏం చేశాడండి, ఆ భాగం అంతా ఇచ్చాడండి. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్న కుమారుడు, నాయనా నా ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు, నేను నీకు సెపరేట్గా నీ సావాసం విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టండి, నీ సావాసమును విడిచిపెట్టి, నీ సావాసమును విడిచిపెట్టి నేను నీకు వేరుగా దూరంగా నీ పిలుపు వినిపించనంత దూరం నేను వెళ్ళి నేను స్వతంత్రంగా బ్రతుకుతాను, నాకు రావలసిన భాగం ఉన్నప్పుడు తండ్రి ఆ భాగాన్ని అంతా ఇచ్చేసాడండి. కుమారుడు దాన్ని అంతా కూడా ఏం చేసాడటండి, కూర్చుకొని, తండ్రి తనకిచ్చిన భాగాన్ని అంతా కూర్చుకొని అదంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడటండి, దూరదేశం వెళ్ళాడటండి. ఎక్కడికి వెళ్ళాడు, దూరదేశం వెళ్ళి ఆ దూరదేశంలో ఏం చేశాడటండి, దుర్వ్యాపారము. ఏ పనులు చేశాడండి, ఏ పనులు చేశాడు, దుర్వ్యాపారము. తండ్రితో సావాసం కలిగినప్పుడు ఎలాగున్నాడు, మంచివానిగా ఉన్నాడు. తండ్రితో సావాసము నుండి వేరైపోయినప్పుడు ఏం చేశాడండి, నువ్వు సావాసాన్ని కోల్పోయావంటే నీ యొక్క క్రియలన్నీ మారిపోతాయండి. ఈరోజు చాలామంది సావాసాన్ని విడిచిపెట్టేస్తున్నారంటే కారణం ఏంటంటే, తాగుబోతుడు ఇంకా తాగుబోతుడు గాను, తిరిగిపోతాడు ఇంకా తిరిగిపోతు గాను, జోదగాడు ఇంకా జోదగాడు గాను, వ్యభిచరించేవాడు వ్యభిచరించేటట్లు ఇంకా లోకములో ఆ పాత స్థితిలోనే ఉండిపోవడానికి ఆయన చేత పిలువబడినప్పటికీ కూడా ఆ కుమారునితో ఏం చేయట్లేదండి, సావాసము చేయట్లేదు. అందుకే మరి వారి జీవితాల్లో, వారి కుటుంబంలో ఏముండట్లేదండి. నేను మీ కుటుంబానికి వచ్చి అమ్మా సమాధానంగా ఉన్నారా అని అడిగితే ఏం సమాధానం అండి, మా ఆయన రాత్రి ఉతికి ఆరేసేసేయడండి. అమ్మా సమాధానంగా ఉన్నారంటే ఏం సమాధానం అండి, పిల్లోడికండి 10వ తరగతి చదువుతున్నాడండి అని నా మాట అంటలేదండి. ఏం చదువుతున్నాడు, 10వ తరగతి చదువుతున్నాడట, ఆడు ఏమంటలేదట, నా మాట అంటలేదు. చెప్తున్నారా లేదు చెప్పండి, చెప్తున్నారా? మిమ్మల్ని అందరినీ కూడా, తల్లులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను, తండ్రులందరినీ ప్రశ్నిస్తున్నాను. నీ మాట వినట్లేదంటే నీ కుమారునికి నీకేమి లేదు, నీ భర్తకు నీకేమి లేదు, నీ భార్యకు నీకేమి లేదు, సమాధానం లేదు. ఒకే కుటుంబంలో ఉన్న మనకు సమాధానం లేకపోవడానికి గల కారణం ఏమిటంటే మనం ఆయనతో ఏం కలిగలేము, చెప్పాలి గట్టిగా, సావాసము. సావాసము మనకేం కలుగు చేస్తుందని చెప్తున్నాడు, సమాధానము కలుగు చేస్తుంది. సావాసము మనకి సమాధానాన్ని ఇస్తుందండి. కనుక మనం ఆయనతో సావాసములో ఉండకపోతే మనము సమాధానాన్ని కోల్పోతాం. ఈ కుమారుడండి ఇదంతా కూర్చుకుని ఎక్కడికి వెళ్ళాడటండి, దూరదేశం వెళ్ళాడటండి.
దూరదేశం వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడటండి? దుర్వ్యాపారం. మంచి పనులు చేయలేదండి, దుర్వ్యాపారం చేశాడు. మరి దుష్ట స్నేహితులు అతనికి సమకూడారు కనుక వ్యాపారంలో ధనాన్ని అంతటిని కూడా ఏమైపోయాడండి? కోల్పోయాడు. స్నేహితులందరూ కూడా అతని పాడు చేసి అతని డబ్బంతా కూడా అవజేసేసారు. ఇప్పుడు ఒక్క స్నేహితుడు కూడా అతని దగ్గర నిలబడలేదండి. అతడు ఏ దేశములో అయితే వెళ్ళాడో, ఎక్కడైతే బాగుపడాలనుకున్నాడో, ఎక్కడైతే రుద్దవ్వాలనుకున్నాడో, ఎక్కడైతే తను స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాడో అక్కడ కరువు వచ్చేటప్పటికి ఇతని పరిస్థితి ఏమైందండి? ఇతని పరిస్థితి ఏమైంది? తినడానికి తిండి లేని పరిస్థితి, తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఆ కరువును తాళలేక ఏం చేశాడంట? ఎక్కడైనా పని చేయాలనుకున్నాడు అటండి. ఏం చేయాలనుకున్నాడు? ఎక్కడైనా పని చేయాలి. అతని తండ్రి ఇంటి దగ్గర అనేకులకి ఏమున్నదని? ఆశ్రయం ఉంది. ఇప్పుడు దాకా ఇతని దగ్గర కూడా చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఇతను అంతా ఏమయ్యాడండి? కోల్పోయాడు. సావాసాన్ని విడిచిపెట్టడం ద్వారా అతని జీవితంలో ఏం కోల్పోయాడండి? సమాధానాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు సావాసాన్ని విడిచిపెడితే, యేసును విడిచిపెడితే నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానాన్ని కోల్పోతావు. యేసుతో నువ్వు సావాసం చేస్తే నీ కుటుంబంలో సమాధానం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మీ కుటుంబంలో సమాధానము కలుగు చేయనుగాక. మనందరి కుటుంబాల్లో సమాధానం కలుగు చేయనుగాక. సంఘములో సమాధానం కలుగు చేయనుగాక. మన ఇరుగు పొరుగు వారితో సమాధానం కలుగు చేయనుగాక. మన మధ్య ఓ ప్రాంతంలో కూటమి పెట్టాం ప్రాంతం. అక్కడే మన సంఘస్థులు పక్క వీధిలో ఆ పక్క వీధిలో ఈ పక్క వీధిలో ఉన్నారు. నేను కూటమి కాడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా రాలేదు. నేను మనిషిని పంపాను, రాలేదు. ఏంటి అని రమ్మన్నారు పాస్టర్ గారు అని చెప్పండి. వెళ్తే వాళ్ళు అన్నారట, అందరికీ చెప్పారండి. ఆ పక్కోళ్ళకి చెప్పారండి, ఈ పక్కోళ్ళకి చెప్పారండి, ఎదురింటి వాళ్ళకి చెప్పారు, వెనకాల ఇంటి వాళ్ళకి చెప్పారండి, మాకు ఒక్కరికే చెప్పలేదండి. గమనించండి ప్రియమైనటువంటి వారు, మన కుటుంబంలో సమాధానం రావాలంటే ముందు మనము మన ఇరుగు పొరుగు వారితోటి, మన తోటి వారితో మనం ఏమవ్వాలి? వాళ్ళ వల్ల నీకు నష్టమే జరిగింది, కానీ నువ్వు వాళ్ళకి ఏం చేయాలి? లాభమే చేయాలి, నువ్వు మేలే చేయాలి. నువ్వు మేలు చేస్తే పరలోకమందున ప్రభు నీకోసం ఏం చేస్తాడండి? ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో సాక్ష్యం చెప్పి చాలా కాలం అయిందేమో, ఎందుకంటే ద్వారాలు మూతపడిపోయినాయేమో. ఎందుకు మూతపడిపోయినాయి ద్వారాలు? నీ సావాసం సరిగ్గా లేదు. నువ్వు యేసుక్రీస్తుతో నువ్వు సావాసం చేయట్లేదు. నువ్వు యేసుక్రీస్తుతో సావాసం చేస్తే నీ ఇరుగు వారితో, పొరుగు వారితో నువ్వు సమాధాన పడతావు. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన యొక్క కుమారుని యొక్క సావాసం మనం కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? సమాధాన పడగలుగుతాము. నేను చాలా బాధపడ్డాను. నిన్న ఉదయము నేను ఒక చోటకి పెళ్లి కుమారుని చేస్తే అక్కడ ఆశీర్వదించడానికి వెళ్ళాను. మన సంఘ విశ్వాస ఒక ఆయన ఆటో వేసుకుని వెళ్తున్నాడు. నేను అక్కడ ఆగి పేరు పెట్టి పిలిచాను. నన్ను చూసి కూడా ఆగినట్టే ఆగి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు దేవునితో నువ్వు సావాసం కలిగి ఉండకపోతే నీ దైవజనునితో నువ్వు సావాసం కలిగి ఉండలేవు. నీ భార్యతో నువ్వు సావాసం కలిగి ఉండలేవు. నీ బిడ్డలతో నువ్వు సావాసం కలిగి ఉండలేవు. నీ బిడ్డలతో నువ్వు సమాధానమును కలిగి ఉండలేవు. యేసుక్రీస్తుతో నువ్వు ఎప్పుడైతే సావాసం కలిగి ఉన్నావో అప్పుడు నీ దైవజనునితో నువ్వు సమాధాన పడగలుగుతావు. నీ తోటి వారితో నువ్వు సమాధాన పడగలుగుతావు. నీ ఇరుగు పొరుగు వారితో సమాధాన పడగలుగుతావు. నీ భార్యతో నువ్వు సమాధాన పడగలుగుతావు. నీ భర్తతో నువ్వు సమాధాన పడగలుగుతావు. నీ బిడ్డలతో నువ్వేం పడగలుగుతావు? సమాధాన పడగలుగుతావు. ఇక్కడ దుర్వ్యాపారంతో అంతా పోగొట్టుకొని అతను ఏం చేసిన, ఆఖరికి పందుల దగ్గర పని కుదిరాడటండి. ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గర దాదాపుగా 100-150 పందులు ఉన్నాయి. చాలా పందులు ఉన్నాయి. మేపుతాకు మనిషి కావాలి. మరి నెల్లి నీ పందులు మేపుతానయ్యా, నాకు జీతం ఏమి ఇస్తావని అడిగాడట. ఏమడిగాడు? నీ పందులు మేపుతాను, నాకు జీతం ఏమి ఇస్తావు? నేను జీతం బతిమని, కానీ ఆ పందులు తిని పొట్టు నువ్వు కూడా తిను. ఏం తినమన్నాడట?
పందులు తినే పొట్టును తినడానికే అక్కడ కుదిరాడట. అది తినైన ఆకలి నింపుకుందామని అక్కడ చేరాడంట. అక్కడ చేరిన తర్వాత వాడికి ఏం కలిగిందంటే చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చాలమ్మా, అయితే బుద్ధి వచ్చినప్పుడు సావాసమును కోల్పోయాడు. తండ్రితో సావాసాన్ని కోల్పోయాడు. దూరదేశం వెళ్ళాడు. దుర్వ్యాపారం చేశాడు. చాలామంది స్నేహితులు పోగయ్యారు. ఈనాడు స్నేహితులందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమొచ్చిందట అతనికి? అంత అయిపోయిన తర్వాత అయితే బుద్ధి వచ్చినప్పుడు ప్రియ దైవ జనాంగమా, నీవింకా ఆయనతో నువ్వు సావాసం కలిగి ఉండకపోతే ఈరోజు నీకేం రావాలి? ఈరోజు నీకేం రావాలి? అయితే బుద్ధి వచ్చినప్పుడు చెప్పండి ఈ మాట, గట్టిగా చెప్పండి అందరూ. బుద్ధి వచ్చినప్పుడు అటండి మనకి ఈరోజు ఏం రావాలి? నువ్వు ఆయనతో సావాసం కలిగి ఉండకపోతే ఖచ్చితంగా ఈరోజు నీకు బుద్ధి రావాలి. ఎందుకంటే సావాసము కలిగి ఉండక నువ్వేం కోల్పోతున్నావు? సమాధానాన్ని కోల్పోతున్నావు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అటండి వీడేమనుకున్నాడట, నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను. నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి పని ఉంది, అనేకులకు సరిపడగా ఆహారం ఉంది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతాను? నాయనా, నేను దేవునికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే ఆ రోజు నువ్వు ఎన్నో మాటలు చెప్పావు, అయినా నాకేం లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చేసింది. నీ కొడుకునని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు. నీ కొడుకునని అనిపించుకోవడానికి అర్హత లేదు. ప్రియమైనటువంటి ఒక్క మాట మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుతో సావాసం చేయడానికి మనకేమైనా అర్హత ఉందా? ఒక ప్రశ్న. ఆయనతో సావాసం చేయడానికి మనకు అర్హత ఉన్నదా? చెప్పాలి అందరూ. అర్హత లేదు కదా, ఉన్నదా? ఎందుకంటే పాపములోనే పుట్టాము, పాపములోనే పెరుగుతున్నాము. పాపపు ఆలోచన, పాపపు పనులు, పాపపు చూపు, పాపపు నడవడిక, పాపపు హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వారు మనం. ఆయన సర్వోన్నతుడు. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశాల కంటే పైన ఉన్నాడు. ఆయన నిత్యము ఆ పరలోక పరిశుద్ధులు, దేవదూతలు ఆయన ఏమని స్తుతిస్తున్నాయట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనమెవరు అమ్మా? మనమెవరు? నేనెవరిని? నువ్వెవరు? ఒక్కసారైనా ఇలాగ అనుకుంటున్నారు మీరు? అయ్యా నేను పాపినయ్యా, ఇప్పుడైనా నేను చెప్పేగానే అంటున్నారా? మనం ఎవరో పాపులము. ఆయనతో సావాసం చేయడానికి మనకి ఏం లేదు. కానీ అయోగ్యులమైన మనలతో సావాసం చేయడానికి ఆయన అయోగ్యుడిగా మారలేదు. కానీ అయోగ్యులమైనటువంటి మనల్ని ఏం చేశాడంటే యోగ్యులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మనతో సావాసం చేయడానికి అటండి ఆ పరలోకమందు ఉన్నటువంటి ప్రభువు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభువు, నిత్యము దూతల చేత స్తుతింపబడుతున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఏం చేసుకున్నాడటండి? రిక్తునిగా తగ్గించుకొని ఏం చేసుకున్నాడు? మనలను హెచ్చించి ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని దేవునితో ఉంటుట, ఆయన కుమారుడని అనిపించుకొనుట, ఇది విడిచిపెట్టాలని అనుకోలేదు. కానీ మనలను ప్రేమించి మనలను తనలాగా మార్చడం కోసం ఆయన దాసుని స్వరూపమును దాల్చి, ఏ స్వరూపం? దాసుని స్వరూపము దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మనము దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు, కానీ దేవుడే మన కోసం ఏం చేశాడు? దిగొచ్చాడు. మనకు సావాసం చేయడానికి, ఆయనతో చేయడానికి యోగ్యత లేదు, కానీ ఆయన మనతో సావాసం చేయడానికి, మనలను తనలాగా మార్చడం కోసం, మన కోసం తన ప్రాణాన్ని ఆయన ఏం చేశాడండి? త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? సంతోషంతో చెప్దామా? ఆనందంతో చెప్దామా? ఆయన ఏ స్వరూపం అండి? దాసుని స్వరూపం దాల్చి ఇప్పుడు యోగ్యుడైన ఆయన అయోగ్యునితో సావాసం చేయడానికి ఆయన మనల్ని ఇక్కడ పెట్టాడు. కానీ అయోగ్యులమైన మనం ఆయనతో సావాసం చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఆయనతో సావాసం చేస్తే మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఇప్పుడు మన దగ్గర లేనిదేంటి? ఇప్పుడు సమాధానం కావాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో మనం సావాసం చేయాలి. ఆయనతో మనం సావాసం కలిగి ఉంటే ఆయన మాటలకు మనం ఏమవ్వాలి? లోబడి ఆయనను మనం కలిగి ఉండాలి. మీరు నా యందును, నా మాటలు మీ యందును, మీరు నాలో అంటు కట్టబడాలి. ఏమండి? అంటే ఏంటండి? మొక్క ఉంది, అంటు కడతానికి మనం తీసుకొస్తాం, వేరే చెట్టు కొమ్మ తీసుకొస్తాం. ఆ కొమ్మలో ఏముండదు తెలుసండి? ఎప్పుడైతే కొమ్మ నరికేమో కొమ్మలో ఏముండదు? కొమ్మను నరికే తేవాలి కదా. ఏమండి? అంటు కట్టడానికి రొబ్బను నరికి తేవాలి. ఇంకోటి, ఒక చెట్టు నుండి ఒక రొబ్బ వేరుపరిచామంటే ఆ రొబ్బలో ఏం పోతుంది చెప్పండి? చెప్పాలి గట్టిగా. జీవం పోతుంది కదా. జీవం పోయినటువంటి ఈ రొబ్బను, ఈ కొమ్మను తీసుకొచ్చి ఒక మొక్కకు అంటు కట్టినప్పుడు ఈ మొక్క అంటు కట్టబడినటువంటి నిర్జీవమైనటువంటి ఆ కొమ్మకి ఏం చేస్తుందండి? జీవాన్ని పోస్తుంది. నమ్ముచున్న వారు గట్టిగా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. నువ్వు యేసు క్రీస్తులో అంటు కట్టబడ్డావంటే, యేసు క్రీస్తుతో సావాసం చేస్తున్నావంటే నీలో ఏం పోసుకుంటావు? జీవమును పోసుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ మరి సమాధానం కావాలంటే ఆయనతో సావాసం చేయాలి. వీడికి ఏమొచ్చిందటండి? ఏమొచ్చింది? నీకేం రావట్లేదు? నీకేం రావట్లేదు? బుద్ధి రాకుండా ఏం చేస్తున్నారంటే, పాస్టర్ గారు అలాగన్నారు, పాస్టర్ గారు ఇలాగన్నారు. పాస్టర్ గారు అంటలేదండి, వాక్యము. ఎవరంటున్నారు? వాక్యము. చెప్పాలి గట్టిగా. వాక్యము. వాక్యము ఎవరిదండి? ఎవరిది చెప్పండి? దేవుందే కదా. నేను మాట్లాడలేని మాట కాదు కదండి. నేను చెప్పే ఈ ప్రసంగం నాది కాదు కదా. ఎవరిది? దేవుంది. ఆయనే మనతో, నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడండి. సావాసాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతున్నాం, అప్పుడు మన శరీరానికి, మన యొక్క ఆత్మకు మనం ఏం చేయాలట? బుద్ధి చెప్పి దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసుకుని మనం మరలా ఆయనలో ఏమవ్వాలి? అంటు కట్టబడాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లు వాడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు తండ్రి దగ్గర. ఎప్పుడైతే కుమారుడు తిరిగి వచ్చాడో తండ్రి యొక్క సంతోషం అటండి. ఇప్పుడు తండ్రి అనొచ్చు, మనం అయితే ఏమంటాం? బుద్ధి లేని అదో కనప. మన పిల్లలు ఎప్పుడైనా తెలియక ఏదైనా చిన్న తప్పు చేశారనుకోని వాళ్ళు మారదామన్నా సరే మనం ఏమవ్వట్లేదండి? ఏమవ్వట్లేదు చెప్పండి? ఆ చెడునటండి మనం ఎలా చూస్తున్నాం? చెడులాగే చూస్తున్నాం. నీ కొడుకు బాగా తాగేస్తున్నాడు, వాడు మారాలనుకుని వచ్చాడు అనుకో, బాబు మారమని మనం ఏం చేయాలి? నువ్వు అలాగే చెప్తావు, నువ్వు మాంతా వేట అన్నావు అనుకోండి, మా అమ్మాయి నన్ను నమ్మట్లేదు, నా తండ్రి నమ్మట్లేదు అని ఏం చేస్తాడు? ఒకటి తాగేది ఏం చేస్తాడు? రెండు తాగుతాడు. అర్థమైంది? అర్థం. ఎప్పుడైతే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేసాడో తండ్రి ఏం చేశాడు తెలుసండి? అతని యొక్క సవరం చేయించి అతని వస్త్రాలు తీసేసి నూతన వస్త్రాలు వేయించి ఓదారంగ వస్త్రాలు, వీడు నా కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చాడని ఒక దున్నపోతుని, ఒక కొవ్వినటువంటి దూడనటండి వధించి, ఒక కొవ్విన దూడను వధించి అందరికీ ఏం చేసాడటండి? చెప్పాలి గట్టిగా, విందు చేసాడటండి. నీకు బుద్ధి వస్తే పరలోకంలో ఏం జరుగుతుంది? నీకు బుద్ధి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? చెప్పాలి, గమనించండి. బుద్ధి వస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించాడంటే విందు చేస్తాడు. దేవుడు విందు చేశాడంటే నీకు సమాధానం వస్తుంది. దేవుడు సమాధానము మీ అందరికీ అనుగ్రహించునుగాక.
మీరందరూ సమాధానం పొందుదురుగాక. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం వచ్చునుగాక. లైవ్లో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరికీ సమాధానం వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. తన కుమారుని సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు దాకా నువ్వెవరితో సావాసం చేసావో ఇది అనుకూలమైన సమయం. ఆ కృపగల దేవుడు సాదరంగా నిన్ను పిలుస్తున్నా, నిన్ను ఆహ్వానించాడు. నిన్ను పిలిచినవాడు ఏదో కొంచెం సమయం ఆయనతో గడిపి వెళ్ళిపోవడానికి కాదు, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారునితో సావాసము కలిగి ఉండడానికి ఆయన నిన్ను పిలిచాడు. నాయన, నేను నీతో సావాసం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎందుకంటే నీతో సావాసం కలిగలేక నాలో సమాధానం లేదయ్యా, నాలో ఆశీర్వాదం లేదు. ఈరోజు నా కుటుంబంలో సమాధానం కావాలయ్యా, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నా కుటుంబంలో మేలులు కావాలనైనా, నా కుటుంబంలో సమృద్ధి కావాలి. సమృద్ధిని దయచేయి, నన్ను ఆశీర్వదించమని ఎవరు మట్టుకు వారు ప్రభుని అడగను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు నాయన, నాతో మాట్లాడు. ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు మాకు అందించే ప్రభా. ఎత్తబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయని. ఇంకా ఎవరైతే నీతో సావాసం కలిగి లేకుండా ఉన్నారో ప్రభునైనా, ఇంకా లోకములో ఉన్నారో ప్రభునైనా, ఇంకా పాడు అలవాట్లో ఉన్నారో, ఇంకా పాపం చేస్తున్నారు, ఇంకా కీడుని అనిపిస్తున్నారు, వారందరూ కూడా నీ సావాసమును కలిగినైనా, నీతో సావాసము కలిగినైనా సమాధానమును పొందుకునేటట్లు మీరు సహాయం చేయను. మేలులు మీరు దయచేయను. సమృద్ధితో నింపండి నేను చేయ ప్రయత్నములన్నిటిని కూడా సఫలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.